హలో గాయ్స్, నేనైతే మా ఆఫీస్లో హలో వెండే సెలబ్రేషన్కి వెళ్తున్నా. చాలా ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నా. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి మా ఆఫీస్లో హలో వెండే సెలబ్రేషన్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో. నేను కూడా ఫస్ట్ టైం ఇది చూడడం అన్నమాట. ఇప్పటి వరకు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అస్సలు తెలియదు నాకైతే. కృష్ణా నది అయితే చాలా బాగుంది అనుకోండి. వాటర్ చాలా ఫ్లోట్ అవుతున్నాయి. 12 seconds later. ఎర్లీ మార్నింగ్ 4 o'clock ట్రైన్ ఎక్కేసాను నేనైతే ఆఫీస్కు త్వరగా రీచ్ అవ్వాలని. విజయవాడకు వచ్చేసాను నేను. ఇంకా ఇదే విజయవాడ రైల్వే స్టేషన్లో దిగా ఫస్ట్. నాకైతే విజయవాడ ఫస్ట్ టైం రావడం, ఎలా వెళ్ళాలో కూడా తెలీదు. అలా ర్యాపిడో ఓపెన్ చేసి ఆటో బుక్ చేసుకున్నా. ఇంకా అలా మా ఆఫీస్ దగ్గరకు వచ్చేసా. ఆఫీసులో ఎంటర్ అవ్వగానే ఈ రోబోట్స్ కనిపించాయి. 2 బుజ్జి బుజ్జి రోబోట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. అయితే హలో వెండే సెలబ్రేషన్కి స్టార్ట్ చేశారు. ఇంకా మేకప్లు వేయాలి కదా. తినే నా కొలీగ్ కుమార్ అండ్ మహేష్ గారు, వీళ్ళు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. అండ్ తిను భవ్య. స్కూల్లో ప్రేయరు, ఇంకా ఆఫీస్లో స్పీచ్, ఇవి మస్ట్ అండ్ షుడ్ అండి. ఇక మా టీం మొత్తం స్పీచ్ స్టార్ట్ చేశారు. 1 by 1 అలా స్పీచ్ స్టార్ట్ చేసి ఇంక చెప్తూ ఉన్నారు. ఇంకా మనల్ని పిలిచారు. మనమేమో సిగ్గుపడుతూ అసలు ఏం మాట్లాడలేదు. ఇంక ఇలా కాదని చెప్పి గేమ్స్ స్టార్ట్ చేశారు. ఈ గేమ్ నేమ్ ఏంటో ఒకసారి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే తెలియదు ఈ గేమ్ నేమ్ ఏంటో. మహేష్ గారే ఆడడం స్టార్ట్ చేశారు. Completed. 3 right. Two right. 3 right. Last 5 seconds. 2 right. Yes sir. అందరికీ బాగా Yes. ఫుడ్ కి ఓకే సరే స్టార్ట్ చేస్తున్నా. ఓల్డ్ చార్జ్ అందులో ఉంది. 2 right. ఇగో బాగా ఆలోచించి టైం అయిపోతుంది. ఓకే ఓకే 1 right. 1 minute complete. లాస్ట్ 5 seconds. ఎన్నైనా 3, 2, 1 స్టార్ట్. చెప్పండి
2 right. 3 right. అదే 1 minute. 1 minute. ఇంకా అలా మా టీం మొత్తం ఈ గేమ్లో పార్టిసిపేట్ అయ్యారు. ఇంకా ఈ గేమ్ అయిపోగానే ఇంకో గేమ్ స్టార్ట్ చేశారు. గేమ్స్లో ఇలాగ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. 12 seconds later. Okay. ఈక్వల్గా నడుస్తున్నారు. ఇంకా గేమ్స్ అయిపోగానే మా వాళ్ళు స్నాక్స్ ఇచ్చారు. స్నాక్స్లో ఏమి ఇచ్చారు అనుకుంటున్నారా? పొటాటో చిప్స్ అండ్ కేక్. ఈ కేక్ పైన కూడా హలోవీన్ బొమ్మ. 12 seconds later. గోస్ట్ లాగా 1 by 1 వస్తున్నారు చూడండి, భయపడమాకండి. ఒక్కొక్కరు ఒక్కొక్క యాక్షన్ తోటి రియాక్షన్ తోటి వస్తున్నారు, చూసి ఎంజాయ్ చేసేయండి. అనుకో
ఇంకా అలా పార్టీ కంప్లీట్ అయిపోగానే తినడానికి వచ్చేసాం. ఫుడ్ ఇంపార్టెంట్ కదా ఫస్ట్, ఏదేమున్నా లేకపోయినా. అలాగా మేము బార్బిక్యూకి వచ్చేసాం తినడానికి. 12 seconds later. పదండి లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఇంకా అందరూ కూర్చున్నాం టేబుల్ పైన. ఈ టేబుల్ వాళ్ళు మొత్తం ఆఫీస్ వాళ్ళు కూర్చున్నాం కంప్లీట్గా. లోపల అంబియన్స్ అయితే చాలా బాగుంది. నేను ఎప్పుడైతే ఇలాంటి బఫెట్కి రాలేదు, నార్మల్గా రెస్టారెంట్లు వాటికి వెళ్ళాను. ఫస్ట్ టైం బఫెట్కి వచ్చాను నేను కూడా. మనకి ఇదేందో పెట్టారు, దీని పేరు మనకి తెలియదు. 1 by 1 పెడుతూ ఉన్నారు వాళ్ళు, మనం తింటూ ఉన్నాం అలాగా. ఈ ఐటమ్స్ అన్నిటిలో ద బెస్ట్ ఐటమ్ అవార్డ్ గోస్ టు బార్బికాన్. అలా స్టార్టర్స్ 1 by 1 తెచ్చి వాళ్ళు పెడుతూ ఉన్నారు, మేము తింటూ ఉన్నాం. అలా స్టార్టర్స్ కంప్లీట్ అయిపోతూ ఉన్నాయి. ఇంకా కొన్ని తిక్కాస్ తీసుకొని వచ్చి మమ్మల్ని కాల్చుకోమని పెట్టేశారు ఇక్కడ. అవి కాల్చుకుంటూ మేమే తినాలంట. అవైతే ఒకడు కూడా కాలలేదనుకోండి, వాళ్ళు ఫస్ట్ కాల్చి తీసుకొచ్చాడు పెట్టారు. అంటే జస్ట్ అలాగా షోకి పెట్టారో లేకపోతే దేనికి పెట్టారో మనకు కూడా తెలియదు. చికెన్, ఫిష్, పైనాపిల్ అండ్ మటన్ ఇవన్నీ ఉన్నాయి ఇందులో కంబైన్డ్గా. ఇవన్నీ కంబైన్ చేసి పెట్టారు. మనం 1 by 1 వేసుకుంటూ అలా తినడం స్టార్ట్ చేసాం. 12 seconds later. ఇంకా అలా స్టార్టర్స్ కంప్లీట్ అయిపోయాయి. స్టార్టర్స్ అయిపోగానే ఇంక మనం ఖాళీ కూర్చుంటామా, ఇంకా తినడానికి స్టార్ట్ చేయాలి కదా. యుద్ధానికి రెడీ అయ్యామనుకోండి, ఇంకా స్టార్ట్ చేసాం యుద్ధానికి. ఇంకా అలా 1 by 1 ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. కూల్గా ఐస్ క్రీమ్స్ కనిపించాయి. కానీ ఇప్పుడు తినకూడదు ఐస్ క్రీమ్స్, ఫస్ట్ ఫుడ్ తిన్నాక ఐస్ క్రీమ్స్ తినాలి. ఇంకా అక్కడి నుంచి నాకైతే ఇక్కడైతే అన్ని స్వీట్స్ కనిపిస్తున్నాయి. ఎక్కడున్నాయా అని వెతుకుతూ ఉన్నా. వీళ్ళేందో డెకరేషన్ భలే చేశారు అబ్బా. ఇవి క్యారెట్ అండ్ హెల్దీ ఫుడ్ పెట్టారు, కానీ మనం హెల్దీ ఫుడ్ తినం కదా. సో అలా ఫస్ట్ బిర్యానీ కోసం వెతుకుతున్నాను నేనైతే. ఎక్కడుందబ్బా బిర్యానీ. ఇందులోకి నాకు పులిగోకరు పానీపూరి కోసం వెళ్ళిపోయారు. అసలుకే మనకు పానీపూరి అంటే ప్రాణం. అలాంటిది మనం తినకపోతే ఎలాగ పానీపూరి. సో అలా పానీపూరి దగ్గరికి వచ్చేసాం. పానీపూరి తిన్నాక ఇంకా స్టార్ట్ చేసామనుకోండి ఫుడ్ పెట్టుకోవడం. నేను స్టార్ట్ చేసాను 1 by 1 పెట్టుకుంటూ ఉన్నా. బిర్యానీ ప్లస్ క్యారెట్స్ అండ్ 12 seconds later. ఇవి వేసుకుంటున్నా, నాకు కూడా తెలియదు వీటి పేర్లు. క్యారెట్స్ అండ్ కీరా అవన్నీ వేసుకుంటున్నా. ఎక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ పెట్టుకొని వచ్చేస్తున్నా ప్లేట్లో ఉన్నదంతా. ఇవి తింటానో లేదో కూడా నాకు డౌటే, కానీ అన్నీ పెట్టుకుంటున్నా ప్లేట్ కలర్ఫుల్గా కనిపించాలని చెప్పి. నాకేం అందకపోయినా కూడా ఎగిరెగిరి మరీ తీసుకుంటున్నా అన్నీ టేస్ట్ చేయాలని చెప్పి. 12 seconds later. బిర్యానీ తిని డిజర్ట్స్ తినపోతే అవి ఫీల్ అవుతాయి కదా. సో అందుకే డిజర్ట్స్ తీసుకొచ్చుకున్నాను నేను. డిజర్ట్ అంటే నేను చూడండి ఫ్రూట్స్ తెచ్చుకున్నా. గమ్ము కూర్చొని తింటే మనకు అసలు బోర్ కొట్టేస్తుంది. సో అందుకే అలా తిరిగేసేద్దామని ఇలా వచ్చా. ఇలా వస్తే ఇక్కడ మాక్టైల్స్ అనిపించాయి. నేను తెచ్చుకున్నా చూడండి ఎంత కలర్ఫుల్, ఎంత ఫుల్గా పెట్టుకున్నాను. ఇవి ఎందుకు ఈ గ్రీన్ కలర్ పీసెస్ ఎందుకు పెట్టుకున్నా కానీ నాకే తెలియదు. అని చేసేద్దామని చెప్పి పెట్టేసుకున్నాను. మా ఊళ్ళో దీన్ని పిచ్ అంటారు. నాకు కొంచెం ఎక్కువ ఉందనుకోండి. ఇంకా ఫుడ్ తినడం అయిపోయినాక బయటకు వచ్చేసామన్నమాట బార్బిక్యూ నుంచి. 12 seconds later. లాస్ట్కి అందరం ఒక గ్రూప్ ఫోటో దిగేసాం. ఫైనల్గా దిగేసినాక ఇంకా మొత్తం చూస్తూ ఉన్నా నేనైతే. అందరూ ఫొటోస్ దిగుతున్నారు, మనకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో అందుకే నేనైతే అంతా చూస్తూ ఉన్నా. ఇంకా ఎవరింటికి వాళ్ళు స్టార్ట్ అయిపోయాం. ఇక్కడైతే నాకు లైటింగ్స్ మొత్తం చాలా బాగా నచ్చింది. ఇంకా అలా కొంచెంసేపు మాట్లాడుకొని ఇంక స్టార్ట్ అయిపోయాం ఎవరింటికి వాళ్ళు.